Good morning, everyone. Welcome back to my YouTube channel, Go with Gautam. Hope you guys are doing fine. And నేనైతే ఇవాళ ఒక ఎక్సైటెడ్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నా. జనరల్గా మనకి ఏ రైడ్ అయినా ఎక్సైట్మెంటే, బట్ ఈ రైడ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఆల్మోస్ట్ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ప్లాన్ చేసినా, కానీ నాకు ఎప్పుడు ఈ రైడ్ అనేది మాత్రం ఎప్పుడు కుదరలేదు. బట్ దిస్ టైమ్ ఏదో ఒక అడ్డంకి వచ్చేది. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ పాసిబుల్. అట్లీస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ద రైడ్. సో చాలా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months తర్వాత అయితే నేను నా బైక్ మీద రైడ్ చేయబోతున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద సెటప్. యూ కెన్ సీ వార్మప్ అయితే చేస్తున్నా. టైమ్ ఈజ్ అరౌండ్ 7 o'clock, 7:05 నో. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. ఎక్కడికి ఏంటి అనేది అందుకోలో తెలుసుకోండి. సో హలో ఎవ్రీవన్, వీఆర్ బ్యాక్. అండ్ సంగతి ఏంటి అంటే, నేను యాక్చువల్గా పొద్దున 7కో ఏమో ఆల్రెడీ స్టార్ట్ అయ్యా. 7-7:30 ఆ టైంకి అట్లా స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయిన తర్వాత బండి మీద ఎక్కగానే ఒకటేసారి బండి అంతా ఇట్లా కిందకి అయిపోయింది, సస్పెన్షన్ అన్నట్టయితే అనిపించింది. సో ఎంతకన్నా మంచిది అని చెప్పి కొంచెం అయితే లగేజ్ని నేను అట్లీస్ట్ ఒక ఐ థింక్ ఐ హావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 30-40% లగేజ్ని అయితే రెడ్యూస్ చేసేసాను. స్టార్ట్ అయ్యాను, వెనకకి వెళ్ళాను, మళ్ళీ ఐఎమ్ బ్యాక్. అండ్ సో ఒక్కసారి అయితే మన మల్కాజ్గిరి సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే రైడ్ మొదలు పెడదాం అనేది అయితే అనుకుంటున్నా. అఫీషియల్గా రైడ్ అయితే మొదలు పెట్టాము, దానిలో ఎటువంటి డౌట్ లేదు. బట్ స్టిల్ रुको 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 उतरो. అయితే ఇక్కడికైతే వచ్చేసాను. నేనైతే బేసిక్గా పొద్దున స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చానని చెప్పి, యాక్చువల్గా కూడా ఎప్పుడు స్టార్ట్ చేసినా రైడ్ ఏదో ఒక టెంపుల్కి వెళ్తాం. సో నేనైతే మల్కాజ్గిరి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాను. సో ఇక్కడ దర్శనం చేసుకొని బండికి మాలేసి, మాలైతే ఉంది, బండికి మాలేసి ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తాం. మనమైతే ఇప్పుడు సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. చిన్న పూజ చేసుకొని, దేవుడి దర్శనం చేసుకొని ఇప్పుడైతే రైడ్కి బయలుదేరిపోయాను. లొకేషన్ ఎక్కడికి ఏంటి అనేది చూస్తేనే తెలుస్తుంది. నేనైతే చెప్పదలుచుకోవట్లేదు. మీకు తెలిస్తే కమెంట్స్ చేసి చెప్పవచ్చు మీరు. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, టైం వచ్చేసి 8:40 అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లాంటివి ఏమీ చేయలేదు కాబట్టి ప్రాబబ్లీ మనం వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఒక మంచి లొకేషన్ చూసుకొని అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తా. నేనైతే వ్లాగ్ అంటే ఏదో రూట్లు మొత్తం అక్కడ ఆగాను ఇక్కడ ఆగాను అనేది కాకుండా బేసిక్ థింగ్స్ చూపించి, మెయిన్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి డ్రోన్ ఫుటేజెస్ Insta360 క్యాప్చర్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా. సో మోస్ట్లీ ఏంటి అంటే, నాకు ఈ రైడ్ చేయడానికి రీజన్ డ్రోన్ కొన్న తర్వాత ఒక మంచి బ్లాగ్ చేద్దాము, ఒక మంచి వ్యూ ఉన్న ఏరియాకి వెళ్దాము అని. సో అందుకని అలా ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేశాను అనమాట మీ అందరి కోసం. మీరు ఇట్లానే చూస్తూ సపోర్ట్ చేయాలి. సజెషన్స్ ఏమైనా. ఫస్ట్ ఫ్యూయల్ అప్. మొన్న ఫుల్ ట్యాంక్ కొట్టించాను కానీ తిరిగాం కాబట్టి ఎంటీ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యూయల్ అప్. మన జీని గానికి అప్పుడే దాహమైంది. బసే 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 క్లోజ్ టు 8 liters పవర్ అయితే కొట్టించా ఇప్పుడు.
మొత్తానికి అయితే సిటీ ట్రాఫిక్ ని చాలా ఈజీగా దాటేసుకొని NH44 బెంగళూరు హైవే అయితే ఎక్కేసాం అనమాట. మనము రెగ్యులర్ గా ఎటు వెళ్ళాలన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రిఫరబుల్ హైవే. కన్వీనియంట్ గా ఉంటుంది, స్ట్రెచ్ బాగుంటుంది, గట్టిగా ఎంజాయ్ చేయగలిగే హైవే ఇది NH44 అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవేస్ యాజ్ వెల్. ఎక్కేసాము ఇవాళ. చాలా చాలా అంటే చాలా ఈజీగా సిటీని దాటేసాము. రీసెంట్ గా గండికోట వెళ్తున్నప్పుడు కొట్టిన హైవే కూడా ఇదే, తిరుపతి వెళ్తున్నప్పుడు వెళ్ళిన హైవే కూడా ఇదే. అన్ని ప్రతిసారి నేను ఐ వాజ్ లైక్ లిటరల్లీ మిస్సింగ్ మై బైక్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 2 లాంగ్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా, ఒకటి చేతు బండి పైన నింజా, ఇంకొకటి మా భరత్ గాడి మిస్టర్ డామ్ మీద కొట్టాము. దాన్ని నడుపుతున్న ప్రతిసారి అరే నా బండి ఉంటే బాగుండు అనిపించింది. సో అందుకని 2 రైడ్లలో కలిపి ఎన్ని కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము, ఈ ఒక్క రైడ్ లో అంతకన్నా ఎక్కువ కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీలో కనుక ఎవరైనా గెస్ చేయగలిగితే లెట్ us see. సో డు ట్రై టు డ్రాప్ డౌన్ ఇన్ ద కమెంట్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ రౌండ్ ట్రిప్ విల్ బి క్లోజ్ టు 4000 కిలోమీటర్స్. సో ట్రై టు టేక్ అ గెస్. ఆన్ ది వేలో జడ్చల దగ్గరలో ఏకాగ్ర ఉపహారం, ఎక్కడైతే ఆగాను. సో ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఆయిల్ ఫుడ్ అవన్నీ తినకపోవడం మంచిది, కడుపు చెడగొట్టుకోవద్దు, ఎందుకంటే రైడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ఇడ్లీ తినేసి ఇక్కడి నుంచి ఐల్ బి హెడింగ్ బ్యాక్. लाइसेंस है, लाइसेंस किधर जा रहे తెలుగే అన్న. హైదరాబాద్ ఎన్ని రోజులు అవుతుంది? మేము మొత్తం 14 days అనుకుంటున్నాం. అంటే ఉత్త కన్యాకుమారి కాదు, అటు నుంచి మళ్ళీ అదంతా తిరిగేసి వస్తాం. మెల్లగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సురేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్గా అందరినీ ఆపి వేరే అడుగుతారు, మనం బిస్కెట్ అవుతాం అనుకున్నాం. బట్ సీ హౌ ఒక గేర్లో ఉండడం వల్ల ఇది సీరియస్లీ ఐ ఫీల్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీ గెట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో చిల్లరగా నడపడం ఆపేసి గేర్ ఉన్నా లేకపోయినా డీసెంట్గా నడపండి. అండ్ లాంగ్ వెళ్తున్నాము అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ టు వేర్ అ హెల్మెట్, గుడ్ క్వాలిటీ హెల్మెట్ అండ్ అ గేర్. దిస్ ఈస్ హౌ వీ గెట్ రెస్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఆయన నవ్వుతూ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో ఇట్ వాజ్ రియలీ ఎక్సైటింగ్ మీ. చాలా మంది యూట్యూబ్లో చూశాను, కానీ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ ఎన్కౌంటర్డ్ సచ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.